హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టమోటో ఎర్రకారం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. కావాల్సినవి టమోటోలు, అల్లం, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కే లోపల మనం ఒట్టిమిరపకాయల్ని వీడియోలో చూపిస్తున్నట్లు తుంచుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ ఒట్టిమిరపకాయలు ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒట్టిమిరపకాయలు అనేది బాగా వేయించుకోవాలి. మనకి బాగా వేగిన తర్వాత ఆ ఒట్టిమిరపకాయలని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో ఆనియన్స్ అనేది వేసుకుందాం. అలానే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి వీడియోలో చూపిస్తున్నట్లు ఆనియన్స్ వేగిన తర్వాత అందులోకి అల్లం అనేది యాడ్ చేసుకుందాం. అలానే టమోటో పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టమోటోల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకు వీడియోలో చూపిస్తున్నట్లు టమోటోలు ఇలా మగ్గేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన ఒట్టిమిరపకాయలు అనేది వేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ అనేది కూడా వేసుకోవాలి. అలానే ఇప్పుడు మనము 1.5 స్పూన్ శనగపప్పు పొడి యాడ్ చేసుకొని పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న టమోటోల్ని కొద్దిగా చల్లారి పెట్టుకొని మనం ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని మనం మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ పట్టించుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి టమోటో ఎర్రకారం చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఇది చూసారా ఎంత ఎర్రగా ఉందో. ఇది మనము మసాలా దోశలకి, అలానే ఇడ్లీలకి, అలానే మైసూర్ బజ్జీలకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలానే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.